హలో అందరికీ, నేను మీ సాహిత్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహి వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో వ్లాగ్ వచ్చేసి మేమైతే అమెరికాకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అయితే బీచ్కి వెళ్తున్నాము. పెళ్ళికి ముందు నాకైతే అద్దరిపేట బీచ్ తెలుసు, మా పెద్దనాన్న బాగా తిప్పేవారు. అండ్ పెళ్ళి అయిన తర్వాత ఆర్కే బీచ్ తెలుసు, మా వారు బాగా తిప్పారు. బట్ అమెరికాకి వచ్చిన తర్వాత అస్సలు బీచ్కి వెళ్ళలేదు. సో మా వారైతే మమ్మల్ని బీచ్కి తీసుకొని వెళ్తున్నారు. దన్నుగాడు నేను అయితే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాము. అండ్ అది కూడా వాడు చాలా ప్రిపరేషన్తో వాడు టాయ్స్ అవి కూడా తెచ్చేసుకుంటున్నాడు. సో మనం ఉండే ప్లేస్లోకి ఇక్కడికి బీచ్కి వెళ్ళడానికి 1 hour or 1.5 జర్నీ అయితే పడుతుంది. సో అందుకనే కొంచెం మార్నింగే స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే మరీ ఎండగా ఉంటుంది, సమ్మర్ కదా. సో అంత ఎండలో ఎక్కువ టైం స్పెండ్ చేయలేము అని చెప్పి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే అట్లీస్ట్ కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పి. మీకు రైట్ సైడ్ కొన్ని హౌస్లు కనిపిస్తున్నాయి కదా, ఆ హౌస్లు ఏంటి అంటే ఇక్కడ చాలామంది హాలిడేస్ టైంలో టైం స్పెండ్ చేయడానికి ఇలాంటి హౌస్లన్నీ కొనేసుకొని ఉంచుకుంటారట. బట్ కొంతమంది ఏంటంటే ఎప్పుడూ ఉంటారు, బట్ చాలామంది హాలిడేస్ టైంలో టైం స్పెండ్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారట. అండ్ అలాంటి హాలిడేస్ టైంలో బోట్లు అవి తెచ్చుకొని సో వాటర్లో లోపలికి వెళ్ళి ఆ బోట్ రైడ్ అవి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నాకైతే ఈ జర్నీ చాలా బాగా నచ్చింది. కార్లోంచి చూస్తూ వెళ్తుంటేనే చాలా బాగుంది. బీచ్కి అయితే వచ్చేసాము. బట్ బీచ్ నుంచి వచ్చేటప్పుడు చూసారా ఎంత మంచి హౌస్లు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇందులో చాలావి ఓల్డ్ హౌసెస్ మాట, బట్ చూడ్డానికి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. స్టీవర్ట్ బీచ్ దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నాము, బట్ అక్కడ అస్సలు కాలేదు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో అంతమంది ఉంటే పిల్లలతో సరిగ్గా ఎంజాయ్ చేయలేము. సో అందుకని చెప్పి కాస్త పక్కనున్న బీచ్కి అయితే వచ్చాము. మన వైజాగ్లోనే బీచ్ అంతా ఒకటే, కాకపోతే ప్లేస్ వేరు మాట. సో అలా అయితే పక్కకు వచ్చేసాము. బీచ్కి అయితే వచ్చేసాము, కానీ మన కార్ని పార్క్ చేసుకోవడానికి మన కార్కి ఫీజు అయితే కట్టాలట. సో ఇక్కడ మన కార్కి ఫీజు కట్టేసి ఇక లోపలికి అయితే వెళ్ళిపోదాము. ధను సార్, వెళ్దామా ఇక కిందకి? బీచ్ చూడడానికి రెడీనా? ఎండ ఉండకూడదు అని మార్నింగే స్టార్ట్ అయినా సరే చాలా ఎక్కువగా అయితే ఉంది ఎండ. సో మా వాడి టాయ్స్ అన్నీ బయటకు తీయాలి. అండ్ వాడి కోసం చిన్న ఫ్యాన్ కూడా కొన్నాము. మాతో పాటు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చింది. ప్లానింగ్ ఏంటి అంటే 2 days ట్రిప్. సో ఫస్ట్ డే బీచ్ అయితే కవర్ చేద్దాము అని అనుకున్నాము. సో అందుకని ఫస్ట్ బీచ్కి అయితే వచ్చేసాము.
వాడు తెచ్చుకున్న టాయ్స్ అన్నీ యూస్ చేసుకొని ఏది వదలకుండా మొత్తం అంతా కవర్ చేస్తున్నాడు. నాకు బాగా అమెరికన్స్‌లో నచ్చింది ఏంటి అంటే, అది ఎంత ఎండ అయినా సరే వాళ్ళు ఎండలో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. నాలాంటి వాళ్ళు కాసేపు ఎండలో ఉన్నా సరే తలనొప్పి స్టార్ట్ అయిపోతుంది. మా వాడిది గేమ్ చాలా బాగుంది. సో బీచ్ సాయిల్ తీసుకెళ్ళి మళ్ళీ బీచ్లోనే వేస్తున్నాడనమాట. నాకు మా వారికి శంఖం దొరికిందట, తీసుకొని వచ్చి ఇచ్చారు. చాలా బాగుంది ఇది అయితేనే. అండ్ ఇక్కడ చాలా శంఖాలు అండ్ ఆల్చిప్పలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. బీచ్లో ఆడుకోవడం అయితే అయిపోయింది. చాలా ఆకలేసేస్తుంది. సో అందుకని చెప్పి దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. మనకి దగ్గరలో ఉన్న ఇండియన్ రెస్టారెంట్ అయితే ఇది కర్రీ అండ్ కబాబ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళిన వెంటనే రెస్టారెంట్ అయితే చాలా బాగుంది, చూడ్డానికి చాలా బాగా నచ్చింది. దీని తర్వాత వెళ్ళి ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చున్నాము అండ్ ఫుడ్ ఆర్డర్ కూడా ఇచ్చేసాము. అదే కావాలా? వీడి ఫేస్ చూస్తే మీరు అర్థం చేసుకోవచ్చు. మేము ఇక్కడికి వచ్చి దగ్గర దగ్గర 2 hours అయితే అవుతుంది, కానీ ఇంకా ఫుడ్ అయితే రాలేదు. చాలాసేపు వెయిట్ చేయించారు. అనవసరంగా వచ్చామేమో అనిపించింది. తీరా వెళ్ళిపోదాం అనేసరికి ఫుడ్ తీసుకొని వచ్చారు. సర్లే ఇంకెలానో తీసుకొని వచ్చారు కదా అని చెప్పి తినడం అయితే స్టార్ట్ చేసాము. బట్ మేము తిన్న దాంట్లో ఒక్కటి కూడా బాగాలేదు. ఏది నచ్చలేదు మాకైతే. ఫుడ్ చాలా అంటే చాలా వరస్ట్ ఉంది. బట్ పేమెంట్కి మాత్రం ఎక్కడ తగ్గలేదు. కొన్నాక తినడం తప్పదు కదా, సో అందుకని చాలా ఆకలితో ఉన్నాం కాబట్టి కొంచెం కొంచెం తినేసి ఉన్నదైతే ప్యాక్ చేయించేసాము. వీడికి చాలా నిద్ర వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా ఈ బీచ్కి వస్తే కనుక ఇక్కడున్న రెస్టారెంట్లో ఇది మాత్రం అస్సలు ట్రై చేయకండి. రెస్టారెంట్ ఒక్కటే బాగుంటే సరిపోదు, అందులో ఉన్న ఫుడ్ కూడా బాగుండాలి. అసలే మనం బయటకు వచ్చినప్పుడు ఫుడ్ చాలా బాగుండాలని ఎక్స్పెక్ట్ చేస్తాము, ఎందుకంటే అన్నీ తిరిగి టైర్డ్ అయిపోయి చాలా ఆకలితో ఉంటాము. రెస్టారెంట్కి వెళ్ళి వచ్చేటప్పుడు సో మనం ముందు వెళ్ళిన బీచ్ దగ్గరికి కాకుండా వేరే దగ్గరికి అయితే వచ్చేసాము. ప్లేస్ అయితే మార్చామన్నమాట. సో ప్లేస్ మార్చి ఈ బీచ్ ఎలా ఉందో చూద్దామని అయితే వచ్చేసాము. ప్లేస్లు ఒక్కటే వేరు, బీచ్ అంతా ఒక్కటే. సో నాకు అలానే అనిపించింది అన్నమాట. పెద్దగా తేడా ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ మనం కూర్చోవడానికి చైర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనం ముందు వెళ్ళిన ప్లేస్లో అయితే అవైలబుల్గా లేవు. ఇక్కడ మనకి అవి కావాలి అనుకుంటే కనుక మనం మనీ పే చేసి రెంట్కి తీసుకోవచ్చు ఆ చైర్స్ని. మనం ఈ బ్యాగ్కి నన్ను కాపలా పెట్టారు, ఎందుకంటే మా వాడిని ఆడిస్తున్నారు కాబట్టి. మళ్ళీ వీళ్ళిద్దరూ స్టార్ట్ చేశారు ఆడుకోవడం అయితేని. వీళ్ళు ఆడుకోవడం అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ మనం హోటల్కి అయితే వెళ్ళిపోవాలి. సో హోటల్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని రేపు ఇంకొక ప్లానింగ్ ఉంది. సో నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడడానికి ట్రై చేయండి. వీడియోస్ మీకు చాలా బాగా నచ్చుతాయి. సో నేను టైంపాస్కి ఏం చేయాలో తెలియక బీచ్ అంతా తిరిగి ఇవన్నీ తీసుకున్నాను. మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. మనం కింద నుంచే కాదు పైనుంచి కూడా వెళ్ళి మొత్తం ఈ బీచ్ని అయితే చూడొచ్చు. అది ఇక్కడ హెలికాప్టర్ అయితే ఉంటుంది. సో మనం ఇక్కడ మనీ పే చేసుకొని ఆ హెలికాప్టర్ ఎక్కి మొత్తం అంతా చూడొచ్చు అన్నమాట. ఒక 1 or 2 రౌండ్స్ అయితే వేస్తారు. బీచ్ దగ్గర అయితే చాలా బాగా టైం స్పెండ్ చేసాము అండ్ చాలా హ్యాపీగా కూడా ఉన్నాము. అదేంటో బీచ్కి వస్తే మాత్రం అదొక తెలియని హ్యాపీనెస్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాము. Happy? That's how you are now versus fancy pants. It's pretty awesome. Trust me when I say ఎండ ఈవినింగ్ అయినా సరే ఎక్కడ తగ్గలేదు. సో అందుకని కారు హీట్ అవ్వకుండా ముందునైతే కవర్ చేసేసి గ్లాస్కి వచ్చేసాము. లోపలికి వచ్చిన తర్వాత హోటల్లో ఇది స్పిన్ చేస్తే ఏది వస్తే అది మనం తీసుకోవచ్చట. సో అందుకని మా వాడికి ఏమొచ్చాయి, చిప్స్ వచ్చాయి. సో అందుకని తీసుకోవడానికి అయితే వెళ్ళాము.
ఓన్లీ పిల్లలకేనంట అది స్పిన్ చేయడానికి, పెద్దవాళ్ళకి లేదట. సో నేను చాలా ఫీల్ అయ్యాను. ఇక్కడికి వచ్చి చూస్తే చాలా ఆప్షన్సే ఉన్నాయి, కోకో, వాటర్ బాటిల్స్, చిప్స్. సో అందుకని వాళ్ళిద్దరూ స్పిన్ చేశారు, పిల్లలిద్దరూ. సో వాళ్ళకిద్దరికి చిప్స్ చిట్రస్ తీసుకున్నావా? ఓకే. ఏదైనా హోటల్కి వస్తే చాలు, నాకు హోటల్ అంతా తిరిగేయడం అంటే చాలా ఇష్టం. ఎక్కడ ఏమున్నాయో చూసేవాళ్ళు ఫస్ట్. దన్నుని మా ఫ్రెండ్కి అప్పచెప్పి నేనైతే హోటల్ చూడడానికి స్టార్ట్ అయ్యాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇక్కడ హోటల్స్ చాలా బాగుంటాయి అండ్ చాలా నీట్గా కూడా ఉంటాయి. వీళ్ళు కీస్ అయితే తీసేసుకున్నారు. ఇప్పుడు మనం స్టే చేసే రూమ్ కూడా చూసేద్దాం రండి. ఇదండి ఈరోజు వీడియో అయితే. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకన్నా దన్నుగడు ఇంకా బాగా ఎంజాయ్ చేశాడు. సో వాడు ఎంత బాగా ఆడుకున్నాడో, చాలా అంటే చాలా బాగా ఆడుకున్నాడు. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలండి, మన వైజాగ్ బీచ్ మాత్రం చాలా అంటే చాలా ఇష్టం నాకు. మన వైజాగ్ బీచ్ ఎప్పటికీ బెస్ట్. అలానే మనకు వైజాగ్ బీచ్ అంటే ఒక ఎమోషన్ కూడా. మనం బీచ్కి వెళ్తే అసలు టైమే తెలియదు అండ్ మనం ఇంచక్క షాపింగ్ చేసుకోవచ్చు. అలానే అక్కడ ఫుడ్ ఆప్షన్స్ కూడా ఎక్కువ. సో మనకి నచ్చిన దాన్ని తీసుకొని హ్యాపీగా తినేయచ్చు. అందులో బెస్ట్ ఏంటో తెలుసా, మూరి మిక్స్చర్ అండ్ ఉడకబెట్టిన కార్న్ అంటే నాకు చాలా ఇష్టం. మీకేమి ఇష్టమో కామెంట్ చేయండి. మీ అందరికీ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.